రైతు ఆదాయం పెరగడమే ప్రభుత్వ లక్ష్యమని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఖరీఫ్ సీజన్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. గుంటూరులో ఏరువాక కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని అన్నారు. వైసీపీ హయాంలో వ్యవసాయ రంగానికి కనీస సహకారం కూడా అందలేదని, విత్తన కంపెనీలకు భారీ బకాయిలు పెట్టి వ్యవస్థను దెబ్బతీశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 100% రాయితీపై రైతులకు పచ్చి రొట్ట విత్తనాలు అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా విత్తనాలు, ఎరువుల కొరత లేదని చెప్పారు. ప్రత్యేక యాప్ ద్వారా పారదర్శకంగా ఎరువుల పంపిణీ చేస్తున్నామని చెప్పారు. 2 ఏళ్లలో వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టామని తెలిపారు. ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి మనకు సైంటిస్టులు అందరూ చెప్తున్నారు. దానికి అలర్ట్ అయ్యాము. ఇప్పటికే ఎల్నినో వస్తే ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఏంటి, తక్కువ వర్షాలతో పండించే పంటలు ఏవే ఉన్నాయి, అవి ఏ విధంగా మనం ముందుకు ఇప్పటికే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రభుత్వం కలిసి వేసుకుంది. ఇంక ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ ఫేజ్లో మనం ఎర్లీ ఖరీఫ్కి వెళ్ళడానికి మనకు ఉన్న వాటర్ను వాడుకొని తక్కువ వాటర్తో ఏ పంటలు ఇవ్వాలనేది మొత్తం ఇప్పటికీ ఒక ప్రణాళిక వేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇంక స్టార్ట్ అయ్యింది. ఇంకొక 5-10 రోజుల్లో 20 రోజుల్లో మనకు ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ సైంటిస్టులు చెప్పినట్టుగా ఎల్నినో వస్తే ఆల్టర్నేటివ్ క్రాప్స్కి, ఆల్టర్నేటివ్ వ్యవసాయ విధానానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి అవసరమైనటువంటి విత్తనాలు కానీ, ఏదైతే మనకి ప్రభుత్వం నుంచి అందించవలసినటువంటి సహాయం కూడా సిద్ధం పెట్టుకుని ఉన్నాం. దానికి కూడా సిద్ధంగా ఉంది. రైతులు మాత్రం ఈ సంవత్సరం మనకు సహకరించాలి. ఎందుకంటే ఎల్నినో వచ్చేటప్పుడు శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలు, ప్రభుత్వం చెప్పిన విషయాలు రైతులు ఆచరిస్తే తప్ప తర్వాత మనకు నష్టం జరిగిందంటే చాలా ఇబ్బందులు పడతాం. కాబట్టి మేము అందుకే డోర్ స్టెప్కి వెళ్ళాం. మొన్న కూడా మీకు తెలుసు, రైతు ముంగటికి వెళ్ళి వారం రోజులు ఎల్నినో గురించి చెప్పాం, ప్రభుత్వం ఏం చేస్తుంది అవి చెప్పాం. ఈరోజు ఏపీ ఏఎంఎస్ యాప్ పెట్టాం, అది ఏ రకంగా వాడుకోవాలని చెప్పి దీనివల్ల రైతులకు కూడా ఇప్పుడు అవగాహన వస్తుంది. కాబట్టి సిద్ధపడ్డాం, అన్ని విధాలు ముందుకెళ్తాం. పొగాకు ఎందుకు తగ్గించామంటే ఇప్పుడే చెప్పాను. పొగాకు బోర్డు 140 మిలియన్ కేజీలకి టార్గెట్ ఇచ్చింది. ధర ఉందని చెప్పి 250 మిలియన్ కేజీలు వేస్తారు. దీనివల్ల ధర తగ్గింది. ఈ సంవత్సరం 80 కేజీలను ఎందుకు ముందు అనౌన్స్ చేశామంటే రేపు భవిష్యత్తులో పొగాకు పెరగదు కాబట్టి ధర పెరగడానికి అవకాశం ఉందని పెంచాం. మీరు చెప్పింది ఆల్టర్నేటివ్ క్యాప్స్కి గ్రామ సభలు పెట్టి ఇప్పటికే వ్యవసాయ శాఖ కింది స్థాయి అధికారులకి వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నాం, మీటింగ్ పెట్టాం. రైతుకి అడిగి ఆల్టర్నేటివ్ క్రాప్స్ కూడా మళ్ళీ అందరూ ఒకే పంట వేస్తే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఇంటర్నేషనల్గా, నేషనల్గా ఉన్న పరిస్థితులన్నీ చూసుకొని ఏ పంట వేస్తే నెక్స్ట్ మనకి ఇబ్బంది రాకుండా ఉంటుందో రైతులకు ఎడ్యుకేట్ చేసి ఏ పంట వేయాలని చెప్పి స్పష్టమైనటువంటి సమాచారానికి ఇచ్చి అందరం కలిసి పనిచేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాం. అసలు వాళ్ళకి సిగ్గు లజ్జ ఉంటే ఎవరు వెళ్ళరు. నా ఇంటికి నువ్వు రావద్దు అంటే నువ్వు వెళ్ళావంటే నిన్నేమనాలి? 5 సంవత్సరాలు అనరానటువంటి మాటలు, చెప్పుకోలేనటువంటి మాటలు, మహిళల్ని ఏ విధంగా అవమానపరిచారు, పొత్త కడుపుల మీద తన్నారు, కేసులు పెట్టారు. ఇన్ని చేసిన తర్వాత పోని ఇన్ని చేశావు, నీకు 2019 ఎన్నికల్లో కర్ర కాల్చి వాత పెట్టారు. అప్పుడైనా సిగ్గు రావాలి కదా. అప్పుడైనా సరే నేను చేసింది తప్పు లెంపలేసుకొని ముక్కు నేలకు రాసి ఆయన ఏదైనా ఒక స్టెప్ ముందుకేస్తే అడగచ్చు. ఈరోజు దేశంలో, ప్రపంచంలో భారతదేశానికి అత్యున్నతమైనటువంటి పార్లమెంట్లో, లోక్సభలో విభిన్న అభిప్రాయాలు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అమరావతి రాజధాని అని చెప్పి ముక్త కంఠంతో మద్దతు తెలిపి చట్టాన్ని చేసిన తర్వాత దుర్మార్గమైనటువంటి ఒక్క గొడ్డల పార్టీ సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయగా పిచ్చోడులాగా మావిగనని చెప్పి ఇప్పటికీ మాట్లాడుతున్నటువంటి నువ్వు అమరావతిలో అడుగుపెట్టే హక్కు నీకు ఎక్కడుంది? ఎవరికైనా ఒక సహనం ఉంటుంది, ఒక ఓపిక ఉంటుంది. సహనం ఓపిక కోల్పోతే ఏమొస్తుంది? ఆవేశం వస్తుంది. అదే జరిగింది.
5 సంవత్సరాలు నాశనం చేశాం. ఈరోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఒక ఆశ కల్పించింది. దీనికి మోడీ గారు సహకరించి ఒక చట్టం తీసుకొచ్చారు. ఎప్పుడు ఏ విధంగా జరగనటువంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మళ్ళీ దేశం ప్రపంచం అంతా అమరావతి వైపు చూస్తున్నటువంటి తరుణంలో మళ్ళీ పెట్టుబడులు రాకుండా చేయాలని కుట్రపూరితంగా మీరు నిన్న ఈ ప్లాన్ చేశారు. దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదు, పార్టీలకి సంబంధం లేదు. రైతు ఆవేశం, ఆక్రోశం కట్టలు తెచ్చుకొని వాళ్ళు తిరగబడ్డారు. ఇది నేనైతే సరిపోదు. ఎంత పెట్టాలి? రైతులు ఎంత పెట్టాలి? మాకేం హక్కు లేదా? పాకిస్తాన్ అంటే ఏం ఆ రోజు పాకిస్తాన్ కాదా? ఆ రోజు ఆంధ్ర కాదా? 5 సంవత్సరాలు ఇంటిలో నుంచి నువ్వు ఎంత ధైర్యంగా బయటకు వస్తున్నావంటే ఇది స్వేచ్ఛాయుత ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం కాబట్టి నువ్వు బయటకు వస్తున్నావు. 5 సంవత్సరాలు ఏ పార్టీ నాయకుడైనా ఏ రైతైనా ఇంట్లో నుంచి గడప దాటి బయటకు వచ్చే పరిస్థితి ఉండేదా? నువ్వు పాకిస్తానా? ఇది ఇతర రాష్ట్రమా, ఇతర దేశం అని శ్రీరంగ నీతులు మాట్లాడితే నమ్మేవాడెవడు? నీ సోది వినేవాడెవడు? ప్రజలంత అమాయకులు కాదు, ప్రతిదీ బ్యారేజ్ చేస్తారు. ఈరోజు ఏం జరిగింది, నిన్నేం జరిగింది, మొన్నేం జరిగింది, ప్రతిదీ బ్యారేజ్ చేసుకుంటారు తప్ప నువ్వు ఎన్ని విధాలు తాపత్రయపడినా సరే నీకు మళ్ళీ నమ్మరు అనేది నేను అనుభవం కలిగిన వ్యక్తిగా, ఏదో రాజకీయంగా నేను మాట్లాడడం కాదు. నేను అప్పుడే చెప్పాను 160 స్థానాలతో ఎన్డీఏ వస్తుంది. ఎందుకు చెప్పాను? నీకు ఎందుకు ఓట్లు వేయాలి? అసలు నీది ఒక రాజకీయ పార్టీ అయినా, నువ్వు ఒక నాయకుడివేనా? రాజకీయ పార్టీ అంటే ఎలాగుండాలి? ప్రజల అభిమతాలకు అనుగుణంగా పనిచేయాలి, ఉన్న పరిస్థితులు అనుగుణంగా పనిచేయాలి. ప్రతి దానికి విధ్వంసం తప్ప ఇంకొకటి లేదు. నువ్వు ఈ జన్మలో ఈ రాష్ట్రంలో మళ్ళీ వచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పి తెలియజేస్తున్నాను.